దీనికి కావాల్సిన పదార్థాలు ఆయిల్, అన్నయ్య రా అన్న. ఈరోజు మటన్ దాల్చా ప్లాన్ చేస్తున్నా చాలా రోజుల తర్వాత. మేకప్ హోటల్ మటన్ దాల్చా దుమ్ము లేవాలి. స్పెషల్ ఏం లేదు, మనము ఒక 3 నెలలు గ్యాప్ ఇచ్చినాం. మనం నాన్ వెజ్ తినకుండా అంత పవిత్రంగా ఉన్నాం కాబట్టి చాలా రోజుల తర్వాత ఈ చలికాలము మంచిగా వేడిగా మటన్ హోటల్ దాల్చా తిందామని ప్లాన్ చేసిన. ఇవాళ మీకు అన్ని ఇంట్రొడ్యూస్ చేస్తా ఎట్లా చేయాలనేది. రండి. ఫస్ట్ దీనికే స్పెషల్ మటన్ దాల్చా 2 నిమిషాలు మీరు కళ్ళతో చూస్తే ఆనందం ఆ అనుభూతి వేరుంటుంది. సరే కానీ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కడాయి తీసుకోవాలి. కడాయి తీసుకున్నాక మటన్, ఫ్రెష్ మటన్, సీనా బొక్కలు, చాప్స్, దాంతో మనకు కావాల్సిన పదార్థాలు పుదీనా, కొత్తిమీర, 3 టమాటాలు, 2 ఆనియన్ పక్కకు పెట్టుకుంటే కందిపప్పు ఏం చేస్తాం అంటే మనం 1 కిలో మటన్ కందిపప్పే మనము 1 కిలో తీసుకున్నాం కాబట్టి 1 కిలోకి 1 గ్లాస్ తీసుకుందాం. అంటే నేనైతే క్యాజువల్గా ఇస్తాను, ఇంకా అర్థం కావాలి కాబట్టి గ్లాస్ అంటే ఎంత? 1 కిలో వస్తుంది దాంట్లో 1 కిలో కొట్టు 1 గ్లాస్ తీసుకోవాలి. మళ్ళీ దానికి తగ్గట్టు 2 ఆనియన్, 3 మీడియం సైజ్ టమాటా, 2 కొత్తిమీర, 1 కరివేపాకు, పుదీనా, 2 పుదీనా, 1 కొత్తిమీర, కరివేపాకు, నెయ్యి, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. దంచొద్దు, ఇది ఇట్లనే వాడాలి. ఎందుకంటే మనం న్యాచురల్గా అది మటన్ తీసుకుంటున్నాం కదా, ఆ జ్యూస్లకి ఆ బొక్కలకు దీని ఫ్లేవర్ మొత్తం పోవాలి కాబట్టి మనం న్యాచురల్గా వాడాలి. అంటే దంచుడు ఉండదు. ఆనియన్స్ 2 పొడవుగా నీట్గా కట్ చేసుకోవాలి. కొంచెం ఒకసారి వాష్ చేసుకుంటే మనకు కంట్ల మంట అనేది ఉండదు, న్యాచురల్గా ఉంటుంది. లేకుంటే కొంచెం మనకు కండ్లు మండుతాయి. ఆ మండకుండా మనం ఈ రకంగా తీసుకొని పెద్ద సైజు 2 ఆనియన్ తీసుకో. కూడా తీసుకొని ఇట్లా పొడవు కట్ చేసుకోవాలి. పప్పు కుక్కర్, ఈ పప్పు వాష్ చేసుకోవాలి. బాగా ఇప్పటిదాకా వేయించినాం కదా, అది ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుంటే ఇలా పొడి ఉంటుంది కదా, కొంచెం వెళ్ళిపోతుంది అంతా. నాకేంటంటే కొంచెం మళ్ళీ ఏదన్నా మాడిపోయింది అట్లా ఉంటే కవర్ ఉంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీని మీద పప్పు పెట్టుకుందాం. 1 సైడ్ ఆయిల్, మనము పెద్ద చెంచా ఉంటుంది కదా, దాన్ని 1 స్పూన్ తీసుకోవాలి. నేను అందాదా పోస్తున్నా, అంటే ఆయిల్ ప్లస్ నెయ్యి 2 పోసుకోవాలి. నెయ్యి కూడా అంటే నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. చాలామంది కొంచెం నెయ్యి ఇష్టపడరు కాబట్టి 2 మిక్స్ చేద్దాం. మనం ఫ్రిడ్జ్లో తీసుకున్నాం కాబట్టి ఇది ఒరిజినల్ నెయ్యి అన్నట్టు, మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి. లవంగ, ఇలాచి, మసాలాలు కావాలా, అవి ఉంటాయి. ఇవి అయితే మనం సపరేట్ కొంచెం బాక్స్లో అది అనేది మనకు ఇవి ఎక్కువ క్వాంటిటీ రాదు. దానివల్ల మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి కొన్ని వేసుకుంటాం. కొన్ని లవంగాలు, డైరెక్ట్ ఇందులో మనం చెక్క,
సాజీరా అంత తక్కువ వేసుకోవాలి మనం. పట్టుకో. ఇప్పుడు ఉల్లిగడ్డ, కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు. మిక్సీ ఉన్నాక అల్లం ఎందుకు రుబ్బుతావు? అంటే మనము ఇలా పట్టుకుంటే న్యాచురల్గా ఉంటుంది. ఫస్ట్ రుబ్బుకున్నాం కదా, అది వేసుకోవాలి. 2 చెంచాలు. అంటే నేను ఇందులో కొంచెము తిక్కుగా ఉండడానికి కొంచెం వాటర్ కలిపాను. మీరు అందులో మిక్సీలో గ్రైండ్ చేసుకుంటారు కాబట్టి ఒక చెంచా సరిపోయింది. కొంచెం ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకుందాం. పుదీనా కొట్టింది కాబట్టి నేను ఒక 3 చెంచాలు వేసుకుంటున్నాను. ఉప్పు కొట్టిన కారం కాబట్టి నేను 4 చెంచాలు వేసుకుంటాను. తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పు తగినంత 2 చెంచాలు అయితే వేసుకోండి. తర్వాత మీకు తగినంత నేనైతే 2 చెంచాలు వేసిన. తర్వాత దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇది కారము ఎక్కువ వేడి మీద ఉంటుంది కాబట్టి కొంచెం స్లిమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగిన మటన్ ఉంది కదా, మనం మంచిగా దాన్ని కడుక్కున్నాం కదా, ఇంత నీట్గా కడుక్కోవాలి. దాన్ని పీసెస్ వైజ్ ఇంట్లో చేసుకోవాలి. చూడండి మటన్ ఎంత తెల్లగా ఎంత నీట్గా ఉందో. మనం ముందే కడిగి పెట్టుకుంటే వేసి ఇట్లా బాగా కలుపుకున్నాక టమాటో ఉంది కదా, పెద్దగానే ఉండాలి. పెద్దగా ఉంటేనే బాగుంటుంది. ఇది వేసుకోవాలి. ఓన్లీ టమాటో ఒకటి వేసుకొని మనం ఏం చేయాలి, దగ్గర ఉండి స్లిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కారం వేసినాం కదా, ఎక్కువ పెడితే కారం మాడిపోతుంది. ఇలా పెట్టి దీని మీద మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద ఎట్లా కలుపుకోవాలా, మొత్తం వాటర్ ఉంది కదా, వాటర్ మొత్తం పోవాలా. మనం ఇలా సపరేట్ వాటర్ ఏమి వేయలేదు, ఓన్లీ ఈ మటన్లో నుంచి వచ్చేది ప్లస్ టమాటా వేసినాం కదా, టమాటాలు ఇదే మంచిగా చూడండి. మొత్తం టమాటా మొత్తం స్మాష్ అయిపోయింది. టమాటాల నుంచి వచ్చిన గుజ్జు లైట్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం మూత పెట్టుకొని ఒక్కసారి కుక్కర్ని ఓపెన్ చేసుకుంటే ఓకే. మరి ఎక్కువ కూడా రుబ్బొద్దు. సరే వాటర్ పోసుకోవాలి. లాస్ట్ కొత్తిమీర వేసి ఇంకా బాగా మసిలినాక దింపేయడమే. చలో గుమగుమలాడే మటన్ దాల్చా రెడీ. వావ్, చూస్తుంది నోరు. లైట్గా